హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల సదరం అక్రమాలపై తాజాగా అప్డేట్ అయితే వచ్చిందండి. దీంతో కమిటీ విచారణ చేసి ఇద్దరిని తొలగించింది. ఆసుపత్రిలో పిఆర్ వ్యవస్థకు స్వస్తి చెప్పి ఇక నుంచి సూపర్వైజర్ల పర్యవేక్షణలో సదరం శిబిరాలు నిర్వహించాలని ఇక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు అయితే నిర్ణయించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా ఉంది. గతంలోనే మనకు సదరం కాసుల వర్షం అంటూ తాజాగా అక్రమాలపై వార్త అయితే వచ్చింది. దీనిపై అధికారులు విచారణ చేసి ఈ మేరకు అక్రమార్కులపై కొరడా జులిపించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సదరం అక్రమ వ్యవహారం కుదిపేసింది. సదరం అక్రమాలపై అధికారులు కొరడా జులిపించారు. సదరం కాసుల వర్షం శీర్షికన దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి గారు స్పందించారు. అర్హులైన వారు సైతం సదరం సర్టిఫికెట్ పొందాలంటే డబ్బులు ముట్టజెప్పాల్సిందే అంటూ ఆసుపత్రిలోని కొంతమంది సిబ్బంది వ్యవహారం గుట్టు రట్టు కావడంతో చర్యలకు ఉపక్రమించారు. సదరం అక్రమాలపై 4 వైద్యాధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారంగా ఒక సెక్యూరిటీ గార్డ్ పిఆర్ఓను ఉద్యోగాల నుంచి తొలగించారు. పిఆర్ఓ వ్యవస్థకు స్వస్తి. ప్రభుత్వాసుపత్రిలో పేషెంట్ రిలేషన్ ఆఫీసర్ పిఆర్ఓ వ్యవస్థకు స్వస్తి పలికారు. కొంతకాలంగా అడ్డగోలుగా ఆరోపణలు వస్తూ ఉన్న పిఆర్ఓలపై వేటు వేశారు. సదరం అక్రమాల్లో ఓ పిఆర్ఓ అడ్డంగా దొరకడం, సదరం అక్రమాలతో పాటు ప్రాణాపాయ అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను కమిషన్లకు కకృతిపడి ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించడం, విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడం వంటి ఆరోపణలు రావడంతో పిఆర్ఓ వ్యవస్థనే రద్దు చేశారు. వీరి స్థానంలో సూపర్వైజర్లను ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా కార్యాచరణ ఏర్పాటు చేశారు. దీంతో అక్రమాలకు చెక్ పడి అర్హులకు సదరం సర్టిఫికెట్లు అందుతాయనే నమ్మకం కలుగుతోంది అంటూ మనకు డాక్టర్ వీరారెడ్డి సూపరింటెండెంట్ గారు కరీంనగర్ ఆసుపత్రి నుంచి తాజాగా అప్డేట్ అయితే ఇస్తున్నారండి. ఏవైనా సమస్యలుంటే ఫిర్యాదు చేయండి అంటూ కూడా ఆయన కోరుతూ ఉన్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సేవలు ఉచితంగానే అందుతాయి. ఏదైనా పని కోసం ఆసుపత్రి సిబ్బంది అయినా బయటి వ్యక్తులైనా డబ్బులు డిమాండ్ చేస్తే సూపరింటెండెంట్ కార్యాలయంలో కానీ ఆర్ఎంఓ కార్యాలయంలో కానీ ఫిర్యాదు చేయాలని, వెంటనే చర్యలు చేపట్టేందుకు అవకాశం దొరుకుతుందని, పేషెంట్లు వారి సహాయకులు సహకరించాలి అంటూ ఇక్కడ సూపరింటెండెంట్ గారు కోరుతున్న నేపథ్యంలో ఇటీవల సదరం అక్రమాలపై జరిగిన విచారణకు సంబంధించి అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది.